హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి. నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఇది ముందు రోజు నైట్ అండి. ఇడ్లీ పిండి అయితే నానబెట్టాను అనమాట. అది మీకు చూపించడం మర్చిపోయాను. ఇక్కడ ఇడ్లీ రవ్వలో అయితే ఒక పెద్ద ఈ చిన్న పురుగు అయితే వచ్చిందనమాట. ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పాడేసి నూకైతే 2 సార్లు మంచిగా అయితే వాష్ చేసుకున్నానండి. ఇడ్లీకి అయితే వేస్తున్నాను అనమాట. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసులు అయితే వేస్తాను. అలాగే వేసేసి ఇంకా ముందైతే కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇడ్లీ రవ్వ ఎప్పుడు నేను కడగను, జస్ట్ నానబెట్టి పెట్టేస్తాను. కానీ ఆ చిన్న పురుగు కనిపించింది కదా, ఇంకా ఉంటాయేమో, వాటర్ వేస్తే పైకి తేలుతాయి కదా అని చెప్పేసి ఇంకా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసి అయితే నానబెట్టేసాను అనమాట. మామూలుగా అంతకుముందు అయితే వేరే ఇడ్లీ రవ్వ తీసుకొచ్చేవారు డాడీ. దాన్ని అయితే మొత్తం వాటర్ వేసి నానబెట్టేసి మార్నింగ్ పప్పు అంతా రుబ్బేసిన తర్వాత దానిలో అయితే పిండి వేసేదాన్ని. ఇది రవ్వ కొంచెం వేరేగా ఉందండి, అందుకని చెప్పేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మినపప్పు కూడా అయితే కడిగేస్తున్నాను. డాడీ ఎప్పుడు ఈ మినపప్పే తీసుకొస్తారు, పొట్టు మినపప్పే. ఇంకా మొక్కలు కూడా వేస్తామని చెప్పేసి ఇంకా మినపప్పు కూడా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను. పొరపాటున ఏమైనా పురుగులు అలాంటివి పడతాయి కదా మినపప్పులో అయినా సరే అని చెప్పేసి ఇంకా 2 గిన్నెల మీద కూడా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇది అంతకు ముందు రోజు నైట్ నానబెట్టానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేనైతే బ్రష్ చేసేసుకుంటాను. బ్రష్ చేయకుండా స్టవ్ ముట్టించాను అనమాట. అదేంటో మరి నాకు నచ్చదు అలాగా బ్రష్ చేయకుండా కనుక గ్యాస్ దగ్గరికి వెళ్తే అస్సలు నచ్చదు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే లేవగానే బ్రష్ చేసేసుకుంటాను. కొంతమంది బ్రష్ చేయకుండా చాలాసేపు అయినా సరే ఉంటారు, కానీ నాకైతే అలా నచ్చదనమాట. బ్రష్ చేయకుండా అదేదో అనేజీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ హెయిర్ మరీ కిందకు వచ్చేస్తుందని చెప్పేసి క్లిప్ అయితే పెట్టేసుకొని జడ అయితే విప్పేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే విండోస్ అయితే ఓపెన్ చేస్తానండి. గిన్నెల స్టాండు అంతకుముందు మేము పట్టీలు షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడైతే తీసుకున్నాం అనమాట. ఒకవేళ షార్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి వీడియో అండ్ అయిన తర్వాత. నేను లేచేసరికి అమ్మ వాళ్ళు టీ మొత్తం అయితే పెట్టేసుకున్నారు. అమ్మ పొద్దున్నే లేచి మినపప్పు కడిగేసినట్టుందండి. నాకు అసలు సౌండ్ కూడా వినిపించలేదు. చూస్తున్నాను మినపప్పు నేనే వాష్ చేసుకోవాలా అన్నట్టు చూస్తూ ఉంటే ఈలోపు అమ్మ అయితే వాష్ చేసి పెట్టేసింది అనమాట. అమ్మయ్య, మినపప్పు నేను కడగాల్సలేదని అనిపించింది. ఇంకా వెంటనే ఇంకా మొత్తం పక్కన పెట్టేసి గ్రైండర్లో అయితే వేసేసాను అనమాట. అమ్మ వాళ్ళు టీ పెట్టుకుని ఆల్రెడీ తాగేశారండి, అందుకే టీ గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా నేను కూడా మళ్ళీ ఒకసారి పొట్టు పై పొట్టు అంతా సరే తీసేయడానికి మళ్ళీ ఇంకొకసారి అయితే వాష్ చేసేసి గ్రైండర్లో అయితే వేసేసానండి. గ్రైండర్లో వేసేసి నేను కూడా టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పెట్టుకుని అయితే చక్కగా కూర్చుని ఆ పప్పు అయ్యేలోపు చక్కగా తీరిగ్గా కూర్చుని అయితే టీ తాగేస్తున్నాను అనమాట. మా మహి చెల్లి వాళ్ళు ఇంకా ఎవరు లేవలేదు, ఎందుకంటే ముందు రోజు నైట్ ప్రేయర్కి వెళ్ళి వచ్చాం కదా, అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా నీరసంగా అనిపించి లేవలేదనమాట. వచ్చేసరికి మేము 12 అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకెవరూ లేవలేదు. సరే అని చెప్పేసి సైలెంట్గానే నా పని నేను చేసుకుంటున్నాను, సౌండ్ ఏం రాకుండా. గ్రైండర్ కూడా పెద్ద సౌండ్ ఏం రాదు కదండి. ఇక్కడ చూడండి, మీకు ఈ వీడియోలోకి వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కాకులు అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, గ్రైండర్లో అయితే పప్పు వేసేస్తున్నాను. మీకు అంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పినట్టున్నాను, మాది గ్రైండర్ ఆన్ ఆఫ్ బటన్ పోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత మెయిన్ స్విచ్ అయితే ఆన్ చేస్తాను, అప్పుడు గ్రైండర్ స్టార్ట్ అవుతుంది. లేదు ఒకేసారి వేయకుండా కనుక పప్పు వేసుకుందాం అని చెప్పేసి బటన్ ఆన్ చేశానంటే ఆ సౌండ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒకసారి పప్పు వేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి వేసుకున్న తర్వాత అప్పుడైతే ఆన్ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ గ్రైండర్ స్టార్ట్ అయిపోయింది. ఉప్పు అది వేసేసి కొంతసేపు అయితే అలా వదిలేసాను అనమాట. ఇంకా మా మహిగారు లేచాడు. ఈ గ్రైండర్ నేను టీ తాగేలోపు గ్రైండర్ అవుతుంది, నేను టీ తాగేసాను. ఈ లోపు మా మహిగారు లేచేసరికి వాడికైతే వెన్నీళ్ళు పెట్టించాను. ఆ లోపు ఇడ్లీ కూడా వేసేసాను అనమాట. ఇడ్లీ అయిపోయింది. ఇంకా చట్నీ కూడా చేసేసి నేను మా మహి అయితే కూర్చొని తినేసాము. చెల్లి వాళ్ళు కూడా అందరూ తినేసారు. యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ 4 o'clockకే లేచామన్నమాట. నైట్ ఏమో 12కి పడుకున్నాము, మళ్ళీ 4కే లేచామన్నమాట. ఎందుకంటే చెల్లి ఎగ్జామ్కి వెళ్తుంది, ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పేసి తనైతే వేరే ఊరు వెళ్ళిందనమాట.
అందుకని చెప్పేసి మొత్తం అందరం పొద్దున్నే లేచి మళ్ళీ పడుకొని కొంచెం లేట్గా లేచాము. ఇంకా ఇడ్లీ అయితే తినేసాక బట్టలు అయితే వేసేసానండి. నేను బట్టలు వేసేస్తే మా మహిగడు ప్రొమోగనేట్ కావాలని చెప్పేసి ప్రొమోగనేట్ ఇచ్చేసి బట్టలన్నీ ఇంకా ఎండలో వేసేసి మేమందరం ఫ్రెష్ అయిపోయి అయితే ప్రేయర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇవి 4 డేస్ నుంచి ప్రేయర్స్ జరుగుతున్నాయండి, కానీ మేము 2 డేస్ అటెండ్ అయ్యాము. ఇది నిన్నటి బ్లాగ్ కదా, మేము అంతకుముందు రోజు ఈరోజు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే లంచ్ అండి, లంచ్ డిన్నర్ అన్నీ అక్కడే. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ 10-11 వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ప్రేయర్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత డాడీ అయితే వాటర్ మెలన్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే వాటర్ మెలన్ తినేస్తున్నాను. చాలా చల్లగా ఉందండి, నోట్లో పెట్టుకోలేమని పళ్ళు జివ్వమన్నాయి. నేనైతే వాటర్ మెలన్ తింటున్నాను. మా మహిగడికి అయితే ఈ జామకాయ అయితే కట్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా ఈ గ్యాప్లో డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని ఒక లడ్డు అయితే తినేసాను. ఈవినింగ్ 4 ఆ టైం కల్లా టీ అయితే తాగేసామన్నమాట. ఇంకా ఈ మార్నింగ్ పిండి వేసిన గిన్నెలు, ఇడ్లీ వేసిన గిన్నెలు అన్నీ అలానే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ అమ్మ అయితే కడిగేస్తానని చెప్పింది. ఇంకా కౌంటర్ టాప్ మొత్తం టీ అంతా పొంగిపోయిందండి. ఎప్పుడు పొంగిందో ఎలా పొంగిందో కూడా తెలియలేదు. ఇంకా టీ మొత్తం పొంగిపోయిందనమాట. ఇంకా కౌంటర్ టాప్ అంతా కొంచెం నీట్గా అయితే చేసేసుకుని గ్యాస్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇది చేయడానికి ఒక 15 minutes అలా పట్టింది. మీకు కొద్దిగా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి చూపిస్తున్నాను అనమాట. అంతకుముందు మనం షీట్ వేసాం కదా, అది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, చూడకపోతే చూసేయండి. ఆ షీట్ వేయకముందు అయితే మొత్తం అంతా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం కడుగుతూ వచ్చేదాన్ని. కానీ ఎప్పుడైతే షీట్ వేసామో జస్ట్ ఏమైనా వాటర్ మార్కులు కానీ ఆయిల్ కర్రీ ఏమైనా పడితే కనుక జస్ట్ తుడిచేస్తే పోతున్నాయి అనమాట. ఇంక ఇక్కడ వరకు వచ్చేసరికి కడగాల్సి వస్తుంది. అంతకుముందు అయితే రోజు ఒకసారి అయినా సరే తుడుచుకుంటూ ఉండేదాన్ని. కానీ షీట్ వేసిన తర్వాత గ్యాస్ కూడా ఎక్కువ సార్లు అయితే కడగలేకపోతున్నాను. మొత్తం మీరు చూడొచ్చు, వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా తుడిచేస్తున్నాను అనమాట. పొరపాటున ఉంటే కనుక మళ్ళీ షీట్ అంతా ఊడిపోతుంది, నీట్గా ఉండదని చెప్పేసి. ఇంకా గ్యాస్ అంతా కడిగేసిన తర్వాత ఆ స్టాండ్లు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా అయితే కడిగేస్తున్నాను. నేను ఇవన్నీ చేసేలోపు చెల్లి వాళ్ళు ఒకరేమో బట్టలు తీసుకొచ్చి మడత పెడుతున్నారు, అమ్మ బయట ఏమో గిన్నెలు కడిగేస్తుంది, ఇంకో చెల్లేమో ఇల్లంతా తుడిచేస్తుంది అనమాట. నాకు ఇదంతా అయ్యేలోపు వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు అంటే బట్టలన్నీ మడతపెట్టేయలేదు, కొన్ని బట్టలన్నీ కూడా మడతపెట్టేశారనమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళిపోయాము. నేను ఆఫ్టర్నూన్ డ్రెస్ వేసుకున్నదే మళ్ళీ వేసేసుకుని అయితే వెళ్ళిపోయాను అనమాట. ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా భోజనాలు అయితే పెట్టేశారు. 8 అలా స్టార్ట్ చేశారనమాట. 1 hour 2 hours అలా భోజనాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్రేయర్లో కూర్చున్నాం అనమాట. మంచిగా వేశారండి. ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అలా వేశారనమాట. ఇంకా మళ్ళీ ప్రేయర్లో కూర్చుని ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. 11:30 అవ్వగానే ఇంటికి రాగానే ఫుల్ హెడేక్, నిద్ర సరిపోవట్లేదు. ఎందుకంటే మార్నింగ్ 4 కల్లా లేచాం కదా, మళ్ళీ కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ లేచి మళ్ళీ ఇన్ని పనులు చేసుకొని ఆఫ్టర్నూన్ ప్రేయర్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఈవినింగ్ అలా అయ్యేసరికి ఫుల్ హెడేక్ వస్తుందన్నమాట. ఇంకా రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకుని హెయిర్కి ఆయిల్ అయితే పెట్టేసుకుని మా మహిగడికి కూడా ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్తో అయితే నేను మేము ఎందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అవుట్రో ముందే చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. నాకు వాయిస్ ఓవర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. డైలీ పడుకున్నప్పుడు ఖచ్చితంగా జడ అయితే వేసుకుంటానండి, అలా లూజ్గా అయితే వదిలేను. ఎందుకంటే మనకు ఉన్నదే చిన్న జుట్టు, దాన్ని కాపాడుకోవాలి కదా. ఇంకా మా మాయగారికి కూడా ఆయిల్ పెట్టేశాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.